మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈజ్ అమీర్. యాజ్ యూజువల్ ఈరోజు మనము టాపర్స్ స్ట్రాటజీ ఆన్ ఇండియన్ హిస్టరీ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2026 అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా డీల్ చేస్తారు టాపర్స్ అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్కు వచ్చే కొన్ని డౌట్స్ చెప్తాను. ఫస్ట్ నెంబర్ 1, సిలబస్ చూస్తారు, అంతా చదవాలా అని క్వశ్చన్ చేస్తారు. రెండోది, ఏది చదవాలి ఏది వదిలేయాలి, నో క్లారిటీ. తర్వాత ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి, మొత్తం ఎంటైర్ ఫ్రమ్ ఈచ్ యూనిట్ ఎంత, టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ చదవాలి. తర్వాత పేపర్ కరెక్షను, టెస్ట్ సిరీస్ అవసరమా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. తర్వాత మళ్ళీ ఏ బుక్లు చదవాలని అడుగుతుంటారు. వాస్తవానికి గ్రూప్ 1 మెయిన్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు ఏమీ అడగరు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, దట్టు ఇండియన్ హిస్టరీ. ఖచ్చితంగా నేను అష్యూరెన్స్ ఇస్తాను. కావాలంటే ఈరోజు ఇండియన్ హిస్టరీని మనము ఎలా క్రాక్ చేయాలి, దాని మీద అంటే ఇండియన్ హిస్టరీ మీద మంచి కమాండింగ్ ఎలా సంపాదించాలి, తర్వాత మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేసుకో. చాలామందికి హిస్టరీ అంటే వర్రీ, హిస్టరీ అంటే టెన్షన్. తర్వాత చాలామందికి ఇష్టం ఉండదు కూడా. ఇప్పుడు వచ్చే జనరేషన్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంత అనీజీగా ఫీల్ అవుతారు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో నా పేరు అమీర్. నేను ఇంతకుముందే మీకు గ్రూప్ 1 మెయిన్స్ చాలా వరకు లెక్చర్స్ ప్రొవైడ్ చేశాను. 2020 18 నోటిఫికేషన్, 23 నోటిఫికేషన్. సో ఇప్పుడు మనం ఇండియన్ హిస్టరీ గురించి కొంత మాట్లాడదాం. తర్వాత స్ట్రాటజీ ఎస్పెషల్లీ. ఫస్ట్ సిలబస్ ఏంటి అనేది మీరు యాజ్ యూజువల్గా చూస్తారు. ఇక్కడ సిలబస్ చూడండి మీరు. నెంబర్ 1 ఇక్కడ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా. నేను హెడ్లైన్ ఆడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్ అని అనేది బోల్డ్లో పెట్టాను, అండర్లైన్ చేశాను. తర్వాత మహాజనపదాస్, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజన్స్, జైనిజం, బుద్ధిజం, రైజ్ ఆఫ్ మగధ అండ్ ఏజ్ ఆఫ్ మౌర్య, అశోక, ధర్మ, ఫారెన్ ఇన్వేషన్ ఇండియా అండ్ కుషాన్స్. సిలబస్లోనే దాన్ని 2 పార్ట్స్గా ఇచ్చాడు. ఒకే యూనిట్లోనే ఇంకొంత శాతవాహన, సంగమ్య, శుంగ, గౌతమ, ఇవన్నీ కూడా ఇందులో ఫస్ట్ మనం ఏది వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఒక ఫస్ట్ యూనిట్ని మాత్రమే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీన్ని బట్టి అన్ని యూనిట్స్ మీరు ఎలా డివైడ్ చేయాలో మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తాను. నెంబర్ 1, ఫస్ట్ దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. ఏంటివి? మా సేమ్ ఇంతకు ముందులాగే మొత్తం సిలబస్ చదవాలా లేదా అనేది ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఆన్సర్స్ చెప్తాను మీకు. నెంబర్ 1, ఫస్ట్ సిలబస్లో నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం చెక్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను, యూనిట్ నెంబర్ 1 తీసుకొని పేపర్ 2లో యూనిట్ 1 తీసుకొని యూనిట్ 1 నుంచి లాస్ట్ 3 years ఈ సిలబస్ మీద 3 ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఎలా అడిగారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ 1 ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అది ఎలా ఆవిర్భవించింది, తర్వాత ఎక్కడెక్కడ దీని వ్యాప్తి ఉంది. ఈవెన్ మీకు బోర్డర్ లైన్స్ ఉంటాయి, ఓకేనా, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ డైరెక్షన్లో ఎక్కడెక్కడ ఉంది. తర్వాత టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర, అంటే ఇదే యూనిట్లోనే ఈ 2 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మీకు ఏం చెప్తారు దీన్ని బట్టి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఖచ్చితంగా చదవాలి, తర్వాత బుద్ధిజం అండ్ జైనిజం ఖచ్చితంగా చదవాలని మీకు ఒకటి వచ్చింది. ఓకే, సరే, ఇవి కాకుండా ఇంకో క్వశ్చన్ వస్తుందేమో అని మీకు డౌట్ రావచ్చు. సో దానికి కూడా ఇంకో సొల్యూషన్. ఇంకొక బ్యాక్ వెళ్దాం, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ చూసారా ఇక్కడ, ఎగ్జామ్ ఇన్ ద సర్వైవల్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ హరప్పన్ కల్చర్ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే సర్వైవల్ అండ్ కంటిన్యూటీ అంటే మీకు ఇంతకుముందు ఉన్న స్ట్రాటజీ ప్రకారమే ఇండస్ వ్యాలీ అండ్ బుద్ధిజం అండ్ జైనిజం చదివితే ఇండస్ వ్యాలీకి అటాచ్డ్ వేదిక్ కంపల్సరీగా ఉంటుంది. సో ఈ 2 టాపిక్స్ చదివితే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక ఏమడిగాడు ఇందులో, సోషియో రిలీజియన్ లైఫ్ అండ్ ఇదేంటంటే మన ఫారెన్ ట్రావెలర్స్ కొంతమంది వచ్చారు, ఫాహియాన్, హుయాన్ సాంగ్, వాళ్ళు ఏం అకౌంట్స్ ఇచ్చారనేది. సరే, మనం ఇది ఒకవేళ చదవకపోయినా బుద్ధిజం అండ్ జైనిజం, ఇండస్ అండ్ వేదిక్ చదివేస్తే ఖచ్చితంగా మనకు మిస్ అవ్వద్దు అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, సో ఈ ఫార్ములా రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు ఇంకొక నోటిఫికేషన్, ఇంకో ఎగ్జామ్ చూద్దాం. చూడండి, క్రిటికలీ ఎక్స్ప్లెయిన్ ద సాలియంట్ ఫీచర్స్ అర్బన్ ప్లానింగ్, అంటే మళ్ళీ హరప్పన్ మీదనే క్వశ్చన్ వచ్చింది. క్రిటికలీ ఎక్స్ప్లెయిన్ ద కాజ్ చూసారా, మళ్ళీ సేమ్
ఫస్ట్ 2025లో ఏ ప్యాటర్న్ వచ్చిందో 2020 కూడా అదే ప్యాటర్న్, మళ్ళీ ఇక్కడ బుద్ధిజం అండ్ జైనిజం. ఓకేనా? సో ఇక్కడ దీన్ని మీకు కర్సర్ తీసుకుంటే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి. సో క్రిటికలీ ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఏన్షియంట్ ఇండియా. సరిపోయింది. సో ఇప్పుడు మీకు ఒక పాయింట్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఓకే సారీ, నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. సో డూ వీ నీడ్ టు కవర్ ఎంటైర్ సిలబస్? దీనికి ఆన్సర్ ఇక్కడే చూద్దాం. ఫస్ట్ నో. డూ వీ నీడ్ టు కవర్ ఎంటైర్ సిలబస్? నో, అవసరం లేదు. ఎందుకు? అన్ని శుంగాసు, ప్రీ హిస్టారిక్ కల్చర్సు, తర్వాత కనోజు, ఇవన్నీ అవసరం లేదు. ఏం చెప్తుంది? జస్ట్ స్ట్రైట్ అవే మీకు ఇక్కడ హైలైట్ చేశాను చూడు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ కల్చర్స్ ఖచ్చితంగా చదువుకో. ఒకవేళ మిస్ అయిందా, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజన్స్ బుద్ధిజం అండ్ జైనిజం, రెండో టాపిక్ ఖచ్చితంగా ఇక్కడ నుంచే క్వశ్చన్ రావాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అనమాట. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆన్సర్, డూ వీ నీడ్ టు కవర్ ఎంటైర్ సిలబస్? నో. నెక్స్ట్, హౌ మెనీ క్వశ్చన్స్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ యూనిట్? దీనికి ఇంకో ఆన్సర్ చెప్తాను. ఓకేనా? సో టాపిక్స్ రెండు ఇచ్చేసాం. హార్డ్లీ మీకు వస్తే మ్యాక్సిమం 6 to 8 అయితే ఆన్సర్ ప్రిపేర్ అవుదాం. ఓకేనా? ఇది దీనికి ఎందుకంటే ఆన్సర్ కొంచెం దూరంగా ఇస్తాను, క్లారిటీ ఉంటుంది. ఓకే, హౌ మెనీ క్వశ్చన్స్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ యూనిట్? 6 నుంచి 8 క్వశ్చన్లు అయితే చదువు సరిపోతాయి. అంటే ఇండియన్ హిస్టరీ మనకు 5 క్వశ్చన్స్ రాయాల్సింది 5, అట్లీస్ట్ దానికి మనకు 5 టైమ్స్ అనమాట, 25, లేదంటే మ్యాక్సిమం 35 అంతే. 8 కూడా అవసరం లేదు, 7 సరిపోతుంది. ఎందుకంటే సేఫ్ సైడ్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో ఇప్పుడు మీకు ఎంటైర్ సిలబస్ అవసరం లేదు, ఓన్లీ సమ్ పార్షియల్. హౌ మెనీ క్వశ్చన్స్ ఈచ్ యూనిట్? 6 to 7. నెక్స్ట్, వాట్ ఆర్ ద రిసోర్సెస్ వీ హ్యావ్ టు ఫాలో? ఎనీ హిస్టరీ మీకు ఈవెన్ నాకు తెలిసి మీకు కింద మీకు ఒకటి ఇచ్చాడు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ అయినా సరిపోతుంది, తెలుగు అకాడమీ అయినా. తర్వాత ఇంగ్లీష్ మీడియం అయితే ఎనీ బుక్స్ మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ సేమ్ తెలుగు మీడియం ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, నో ప్రాబ్లం. లేదంటే ఎన్సీఆర్టీ కూడా సరిపోతుంది, ఏం మీకు టెన్షన్ లేదు, మోర్ దాన్ సఫిషియంట్. ఓకే, డూ వీ నీడ్ టు ప్రిపేర్ సెల్ఫ్ నోట్స్? దీనికి ఇంకొకటి చూద్దాం. దీనికి ఆన్సర్ ఏంటంటే సెల్ఫ్ నోట్స్ ఆన్సర్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ సీనియర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పీజీ హిస్టరీ చేశారు, మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే లేదంటే ఫ్రెషర్ న్యూ కమర్ బీటెక్ నుంచి వచ్చారు, కానీ మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, సీనియర్ హెల్పా లేదంటే కోచింగ్ ఇన్స్టిట్యూటా ఇంకోటి తీసుకొని మీరు ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే అవగాహన లేదు కాబట్టి. సో కాబట్టి డిపెండ్స్ అపాన్ ఎక్స్పర్టైజేషన్. సేమ్ ఫీల్డ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. అది ఆన్సర్ అనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా మనం డిపెండ్స్ అపాన్ యువర్ బ్యాక్గ్రౌండ్, డూ వీ నీడ్ టు ప్రిపేర్ సెల్ఫ్ నోట్స్. సో లేదంటే మీరు ఇంకోటి అంటే మీ సీనియర్స్ లేదంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? టెస్ట్ సిరీస్ అండ్ ఇక్కడ ఏంటంటే డిపెండ్ అపాన్ ఫెమిలియారిటీ అనమాట. డిపెండ్ అపాన్ ఫెమిలియారిటీ, డిపెండ్ అపాన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేద్దాం. డిపెండ్ అపాన్ బ్యాక్గ్రౌండ్ అంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరే చేసుకోవచ్చు, లేదంటే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ హెల్ప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. టెస్ట్ సిరీస్ అండ్ పేపర్ ఎవాల్యుయేషన్ ఈజ్ నీడెడ్. ఇది ఇంకొక డౌట్ అడుగుతుంటారు. దీనికి ఏంటంటే దీనికి ఎస్ అనే చెప్తాను నేను, ఎందుకంటే
ఈరోజు కాంపిటీషన్ ఎలా ఉందో తెలియదు. మీరు ఎంత పర్ఫెక్ట్గా రాసినా సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయడము అది మన చేతి వరకు మనకు అందే వరకు కూడా మనకు డౌటే. కాబట్టి మీరు రాసుకున్న ఆన్సర్లు మీకు కరెక్ట్ అనిపిస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా దాన్ని మీ సీనియర్ ద్వారానో మీ ఫ్రెండ్ ద్వారానో లేదంటే మెంటర్ ఉంటే వాళ్ళ ద్వారా కరెక్షన్ చేయించుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. బెటర్ లాస్ట్ ఫైనలీ ద బెస్ట్ ఆన్సర్ మీరు ప్రయత్నం చేయాలి. అది మళ్ళీ మళ్ళీ ఆన్సర్ రాయడం ద్వారా, తర్వాత ఆ టెస్ట్ సిరీస్ అటెండ్ అవ్వడం ద్వారా, తర్వాత ఫీడ్బ్యాక్ ద్వారా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. సో దీనికి మాత్రం ఆన్సర్ ఎస్ అనే చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసాము? నెంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక్క యూనిట్కి మాత్రమే అప్లై చేశాను. సో మీరు ఏం చేయాలా, ఇలా ప్రతి యూనిట్కి ఏపీపీఎస్సి ఆ యూనిట్లో ఫోకస్ చేసిన ఏరియాస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? రిపీటెడ్గా 1-2 ఏరియాసే ఎక్కువ టచ్ చేస్తుంటాడు, సరిపోతుంది, మనకు పల్స్ దొరికేస్తుంది. సో దాని మీద కొన్ని క్వశ్చన్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి ఆన్సర్స్. సో నేను ఇదే చేశాను, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం ద్వారా ఇంపార్టెంట్ ఏరియా ఏంటో తెలుస్తుంది, దాని మీద బాగా ప్రిపేర్ అవ్వండి. మిగతా అది కాన్ఫిడెంట్గా వదిలేసేయండి. మొత్తం చదవాలని ట్రై చేసి దేంట్లోనూ మాస్టర్ అవ్వలేక తర్వాత ఏవి ఆన్సర్ చేయలేక హాఫ్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా? సో మై సజెషన్ ఈజ్ ఓకే, నీడ్ నాట్ టు కవర్ ఎంటైర్ సిలబస్. 50% బర్డన్ తగ్గిపోతుంది మీకు. ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకొని డివైడ్ చేసుకుంటే ఎంత ఫ్రీగా. సో అప్పుడు తక్కువ మనకు సిలబస్ ఉంది, తక్కువ క్వశ్చన్స్ అనుకో, దాన్నే మాస్టర్ అవుతారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ రిక్వైర్డ్, ఇక్కడ 6 to 7 అని ఇచ్చాను. అంటే మీకు టోటల్ ఇండియన్ హిస్టరీ మీద 5 minutes, ఏపీ హిస్టరీ మీద 5 minutes అలా వస్తాయి కదా. హార్డ్లీ 30 to 35 సరిపోతుంది. ఏపీ హిస్టరీ మీద 30-35, హార్డ్లీ మీకు 70 క్వశ్చన్స్ మించి రాదు. అంటే మీరు 10 క్వశ్చన్స్కి 60 to 70 ప్రిపేర్ అవుతారు. అంటే 60-70 గంటల్లో ఇంక్లూడింగ్ ఏపీ హిస్టరీ అయిపోతుంది. ఎంతకు మించి ఏం కావాలి మీకు? ధైర్యం. ఫస్ట్ మీకు ఏది చదవాలా, ఏది చదవకూడదు, ఏది వదిలేయాలా క్లారిటీ వస్తే మీ మీద మీకు నమ్మకం వస్తుంది. లేదంటే అవసరం ఉన్నది లేనిది మొత్తం చదివేస్తూ ఉంటారు. సో కాబట్టి దిస్ ఐ వాంట్ టు కన్వే విత్ యూ. ఎందుకంటే ఫ్రెషర్ అయినా సీనియర్ అయినా, ఫ్రెషర్ అయితే జీరో నాలెడ్జ్ కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సీనియరు ఎందుకు సర్వీస్ రాలేదో ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో మీకు కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఒక టాపరు సిలబస్ను ఎలా సింప్లిఫై చేసుకుంటాడు, ఫిల్టర్ చేస్తాడు, క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవుతాడు, తర్వాత ఎలా రాస్తాడు అనేది ఇది ఒక మెథడ్ అప్లై చేస్తారు, ఈ విధంగా మూవ్ అవుతాడు అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో డియర్ స్టూడెంట్, ఈ యూనిట్కి అయితే మీకు ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఇక్కడ ఉన్నాయి కదా అండర్లైన్ చేసినది సిలబస్లో. ఈ 2 టాపిక్స్ ఇంపార్టెంట్. ఇది చదువుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్ మీకు కావాల్సిన ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. అయితే ఏం క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి ఈ చాప్టర్ మీద అంటే ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని ఉన్నాయి, ప్లస్ ఇంకొన్ని కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో నేను దానికి సంబంధించిన ప్రతి యూనిట్కు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఓకేనా? సో ఎవరైనా కావాలంటే మీకు ఒక పైన ఇక్కడ నెంబర్ ఇచ్చాను చూడండి, ఇక్కడ ది సావరిన్ అకాడమీ 7794987339 టాప్లో ఒక నెంబర్ ఉంది, దీనికి వాట్సాప్ చేయండి. నేను ప్రతి యూనిట్కి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, కొన్ని మోడల్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ చేశాను. క్వశ్చన్స్ కావాలంటే ఇస్తాను. తర్వాత ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ మెంటర్షిప్ ఆన్ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ మాడ్యూల్, ఓకేనా, ఆర్ even entire group and mains for prelims and mains, both offline and online. So we are ready to provide guidance to the group and aspirants who are going to prepare 2026 group 1 exam on the APPSC. Okay, this is the small information for aspirants. నెక్స్ట్ మాకు వైజాగ్లో ఒక ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్
సేమ్ దిస్ నెంబర్ విల్ ప్రొవైడ్ డీటెయిల్స్ రిగార్డింగ్ ఆఫ్లైన్ కోచింగ్. ఆన్లైన్ ఎలాగో మీకు సేమ్ ఇక్కడే మీకు ప్రొవైడ్ చేస్తాం అన్నీ కూడా, ఓకేనా. సో ఫర్ శాంపుల్ నోట్స్, శాంపుల్ లెక్చర్స్, సో యూ కెన్ సెండ్ a request to the same above number. We will send you some model questions and answers, ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. బీ సీరియస్. సో మనకు ఉగాదికి నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు, సారీ క్యాలెండర్ వచ్చినా చదవడానికి టైం సరిపోదు. సో ఇప్పటి నుంచి మీరు అలర్ట్గా ఉంటే కొంతవరకు మనం కాంపిటీషన్లో ఉంటాము. లేదంటే ఇక మనం అన్నీ ఆ క్యాలెండర్లో వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనకు సక్సెస్ రాదు. కాబట్టి ఫస్ట్ ఎవరైతే ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని ఉంటుంది ప్రిన్సిపల్. ఎవరైతే వచ్చి ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఎర్లీగానే ప్రిపరేషన్ పూర్తి చేస్తారు, ఎగ్జామ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తారు, జాబ్ కూడా వాళ్ళకే వస్తుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. సో